హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకొక మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ పీస్తో మేము ముందుకు వచ్చానండి. ఇది చాలా బాగుంది. దీన్నైతే అసలు మనము బయట కంప్యూటర్ వర్క్ వేయించుకున్నా కూడా అంత నీట్గా వస్తుందో రాదో, కానీ ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. చూస్తూనే అర్థమవుతుంది కదా చాలా నీట్గా ఉందని. ఇది ఏంటంటే మనకి లైట్ పింక్ అనమాట. కాకపోతే ఇది మనకి ఈ క్లాత్ అనేది ఏంటంటే యాక్చువల్లీ ఇది మీషో నుంచి తీసుకున్నాను. ఈ క్లాత్ అనేది అంటే కొంచెం సాటిన్ క్లాత్ లాగా ఉంది. షైనింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది కదా, షైనింగ్ మాత్రం బాగా వస్తుంది. ఇది మనకు ఆకుపట్టు కాదు, కాకపోతే మనకి సాటినే కానీ షైనింగ్ వస్తుంది. ఇది మనకి ఏంటంటే ఇది 2 పీసెస్ లాగా వచ్చిందండి. వన్ పీస్ సపరేట్గా, ఇట్లా వన్ పీస్ సపరేట్గా వచ్చింది. ఫస్ట్ మనం హ్యాండ్ వర్క్ చూద్దామండి. ఇది హ్యాండ్ వర్క్ అనమాట. మనకి ఇది హ్యాండ్, ఇది మామూలుగా ఏంటంటే మనకి ఎల్బో వరకు రాదు అనుకుంటా అండి నేను, అంటే వేయించుకుంటే ఎల్బో వరకు అయితే అంతవరకు రాదు. ఓన్లీ మనకి హ్యాండ్ కొంచెం అంటే షార్ట్ హ్యాండ్స్ కానీ కొద్ది పెద్దగా వస్తుందేమో వర్క్ అయితే. అది చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ అయితే. మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. చూస్తూనే మీకు అర్థమవుతుంది. ఇక మనకు ప్యారెట్స్ వచ్చాయి. దీంట్లో ఏంటంటే కలర్స్ అనేది 3 కలర్స్ వచ్చాయండి. ఒకటి గ్రీన్, స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ. ఈ 3 కలర్స్ మధ్యలో మనకి గోల్డ్ కలర్లో థ్రెడ్ తోటి మంచి ఫ్లవర్ వచ్చింది. అంటే మనం వీటి కలర్స్తో ఏ దాంతోనన్నా శారీతో మ్యాచ్ చేసుకోవచ్చు. అట్లా ట్రై కలర్స్ వచ్చేసాయి అనమాట మంచిగా. మనకి ఏంటంటే ఇక్కడ మంచి జరీ వర్క్, ఈ వర్క్ అనేది కూడా మంచి షైనింగ్ ఉందండి. ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ అనేది మంచి షైనింగ్ వస్తుంది. దూరం నుంచి చూస్తుంటే మనకు చాలా షైనింగ్ వస్తుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కుందన్స్ అలాంటివి ఏమీ పేస్ట్ చేయలేదు. మనకి ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చిన్న ఇక్కడ ఉన్నాయి కదండి, ఇక్కడ మధ్యలో ఎక్కడన్నా కుందన్స్ కానీ లేకపోతే గోల్డ్ కలర్ బీడ్స్ కానీ ఒకవేళ మనం పేస్ట్ చేసిన అతకబెట్టిన మాత్రం ఇంకా చాలా హెవీ లుక్ కనిపించేస్తుంది. అంత బాగుంది. క్లాత్ అయితే బాగుందండి. మీరు ఆకుపట్టు కాకపోయినా కానీ చాలా బాగుంది. మనం కంపల్సరీ తీసుకోవచ్చు, అంత బాగుంది క్వాలిటీ. ఇది మనకు హ్యాండ్కి అండి. హ్యాండ్కి కూడా ఏంటంటే కింద బార్డర్కి ఇట్లా థ్రెడ్ వర్క్ తోటి మంచిగా ఇట్లా బార్డర్ లాగా వచ్చింది. పైన ఇది ఎంత డిజైన్ వచ్చింది, ఒక 4 ప్యారెట్స్ అనమాట. ప్యారెట్స్ మధ్యలో ఒక మంచి ఫ్లవర్ బంచ్ ఉంది. ఇదైతే చాలా బాగుంది. దీంట్లో స్టోన్స్ అలాంటివి ఏమి లేవు. మంచి నీట్ ఓన్లీ థ్రెడ్ వర్కే. మనకి ఇది రఫ్గా అయితే లేదండి, మంచి స్మూత్గానే ఉంది. అది చూస్తూనే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఇది ఒక హ్యాండ్ కండి. నెక్స్ట్ మనకు బ్యాక్ చూద్దాము. అంటే బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ నెక్ కూడా మంచి ఫుల్ కవరేజ్ అండి. ఫుల్ కవరేజ్ ఉన్న వర్క్ వచ్చింది. ఫుల్ అంటే ఎంత ఫుల్ అంటే హెవీ వర్క్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకు నడుము వరకు కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట. ఎటు గ్యాప్ లేదు. మనకి డిజైన్ కూడా ఇట్లా మంచిగా ఒకలాంటి ఇట్లా ఎప్పుడు ఇలా కాకుండా కొంచెం ఇట్లా ఏదో కట్ లాగా వెరైటీగా మన పార్ట్ మోడల్లా కొంచెం ఇలా ఇచ్చేసారు అనమాట. పూజ టైంలో అలా మోడల్లో ఇచ్చేసారు. ఇక వర్క్ అయితే ప్యారెట్స్ అవి చెప్పాను కదండి, మంచి వర్క్ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇంతవరకు ఉంది. నీట్గా ఉంది. సేమ్ మనం హ్యాండ్స్కి ఎట్లా ఇష్టమో సేమ్ అదే వర్క్ పైనుంచి కింది వరకు కూడా. కాకపోతే కొంచెము నెక్ ఏమో మరి కొంచెం డీప్ ఉందంటారు కొంతమంది. ఇది కొంచెం నాకైతే ఎక్కువ నెక్ డీప్ అంటే కొంచెము వేసుకోలేని వారు, ఎక్కువ డీప్ ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇదైతే మన యంగర్స్కి కానీ కొంచెం డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు అనిపిస్తుంది. ఇంత నెక్ అయితే ఈ మధ్య వేస్తున్నారు చాలామంది, అయితే పర్లేదు. లెంత్ అయితే కానీ మనకు 8 మీటర్స్ 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువనే ఉందండి. చూడండి, ఇది రెడ్ వర్క్ అయితే బాగుంది. మనకు బ్యాక్ సైడ్ ఏంటంటే ఇట్లా మన సపోర్ట్ కోసం అని ఇది బ్లాక్ కలర్ ఇట్లా ఇచ్చిరనమాట. ఇది మనం తర్వాత మనం చేంజ్ చేసి తీసేసుకోవచ్చు. చూపిస్తాను తీసి కూడా మీకు. ఇట్లా ఊసొస్తుందండి ఇది. ఒకవేళ మనకు స్టిచ్ చేయించుకునేటప్పుడు మనం తీసేయచ్చు. ఇది బ్యాక్ సైడ్ చూడండి, వర్క్ థ్రెడ్స్లోనే వేసారు. మంచిగా బ్యాక్ సైడ్ కూడా మనకు నీట్గా కనబడుతుంది. మనకు పిచ్చి కాకుండా చాలా నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందన్నమాట వర్క్. నెక్స్ట్ మనకి ఇంకో హ్యాండ్ అని చెప్పాను కదా, అయిపోయింది. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలా ఇంకో 2 పార్ట్స్ అని వచ్చాయి కదా, ఇంకో పార్ట్ అనమాట ఇది. ఇంకో హ్యాండ్ వర్క్ సేమ్ అదే వచ్చింది. చూడండి, సేమ్ హ్యాండ్కి అలానే వర్క్ వచ్చింది. మంచి సూపర్ వర్క్, నీట్గా ఉంది. మనకి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూద్దాం.
ఫ్రంట్ సైడ్ అనేది మనకి ముందు భాగం అంటే ముందు ఫ్రంట్ నెక్ ముందు సైడు మనం ఇక్కడ ఒక సైడ్ మనం కొంగు పెట్టుకుంటాం కదా, ఇంకొక సైడ్ వర్క్ వస్తుంది కదా అండి, అదనమాట ఇది. ఇది కూడా నెక్ అనేది కూడా మనకి ముందు సైడ్ హెవీగా దింపలేదండి, మంచి కొంచెం తక్కువనే ఉంది. ముందు సైడే కొంచెం వెనక సైడ్ ఎక్కువ ఉన్నా కానీ ముందు సైడ్ కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉండదు. సో వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది. ఇది రౌండ్ నెక్ వచ్చేసింది. వర్క్ అయితే యాజ్ టీజ్గా 2 ప్యారెట్లు వచ్చినాయి. ప్యారెట్ పక్కన కొమ్మలు ఏదో మొగ్గలు అవి వచ్చినాయి. సేమ్ నీట్గా ఉంది. వర్క్ అయితే హెవీగా లేదు, మంచి నీట్గా సింపుల్గా ఉంది. కాకపోతే వర్క్ బ్లౌజ్ కుట్టించుకున్నాకైతే ఫుల్ హెవీగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఇంత ఫుల్ కవరేజ్ చేసేసాడు. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం హెవీ వర్క్, ఇక్కడ ముందు ఇక్కడ హెవీ ఉంది, హ్యాండ్స్ కూడా హెవీ అని. ఇది షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకుంటే మాత్రం ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ అండి. మీరు ఇంకా హెవీగా కావాలి అనుకుంటే మాత్రం చెప్పాను కదా, దీంట్లో కొన్ని కుందన్స్ కానీ మనకు బీడ్స్ కానీ ఏమైనా పేస్ట్ చేసుకుంటే చాలా హెవీగా ఉంటుంది. వర్క్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా మనకు ఇది ఆకుపట్టు కాకపోయినా ఆకుపట్టు కొంచెం సాటిన్ క్లాత్ అనమాట, చూస్తేనే కనబడుతుంది. షైనింగ్ మాత్రం సూపర్ ఉందండి. స్మూత్గా ఉంది క్లాత్, స్మూత్గా. థిక్నెస్ కూడా ఏంటంటే మన ఆకుపట్టు కొంచెం పలసగా అనిపిస్తుంది, కొంచెం లైట్గా అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం బాగానే ఉందండి, మందంగానే అనిపిస్తుంది క్లాత్ అయితే. ఇది పిగిలిపోవడాలు అలాంటివి అయితే ఏం అనిపించదు. మంచి క్లాత్ బాగుంది, స్మూత్గా మనకి వెల్వెట్ క్లాత్ లాగా షైనింగ్ అట్లా ఉందన్నమాట, అంత బాగుంది. ఇది నాకు ప్రైస్ ఎంత పడిందంటే 300 ఎబోవ్నే పడింది. కరెక్ట్ ప్రైస్ అయితే గుర్తుకులేదు. నేను స్క్రీన్ మీద కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ నేను మెన్షన్ చేస్తాను దీని కోడ్ అనేది, అవన్నీ. ఈ బ్లౌజ్ అయితే కంపల్సరీగా 100% రికమెండ్ చేస్తాను, తీసుకోండి కంపల్సరీ, బాగుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి, తప్పక ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మీషో రివ్యూల కోసం మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీషో రివ్యూస్ మీరు కొంతమంది చేయాలి అనుకుంటే అది కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.